అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: సమగ్ర సస్యరక్షణలో ఎరల ప్రాముఖ్యత, వర్మీ కంపోస్టు తయారీ విధానం ప్రయోజనాలు, క్వైల్ పక్షుల పెంపకం మెలకువలు. అధిక దిగుబడుల సాధనే ధ్యేయంగా సాగుతున్న నేటి వ్యవసాయంలో భూములు సారాన్ని కోల్పోయి నిర్జీవం అవుతున్నాయి. అందుతున్న దిగుబడుల కన్నా గుమ్మరించే రసాయనాలే అధికంగా ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో భూసారాన్ని పెంచి భూమి ఫలదతను పరిరక్షించాలంటే సేంద్రియ ఎరువుల వాడకం తప్పనిసరి. సేంద్రియ ఎరువులంటే ఒక్క పశువుల ఎరువే కాదు, జీవన ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, వర్మీ కంపోస్టు కూడా వస్తాయి. వానపాముల విసర్జితమే వర్మీ కంపోస్ట్. వర్మీ కంపోస్టును ఎలా తయారు చేసుకోవచ్చు, ఏ వ్యర్థాలను ఇందుకు ఉపయోగించుకోవచ్చు, ఎలాంటి మెలకువలు పాటించాలి, ఉపయోగాలేమిటి అనే వివరాలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. వర్మీ కంపోస్ట్ అనేది వానపాములు తిని విసర్జించిన పదార్థం. ఇది సేంద్రియ ఎరువుగా చాలా ఉపయోగపడుతుంది. ఈ వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి మనకు ముఖ్యంగా సాధారణ వానపాములు కాకుండా ఈ సేంద్రియ పదార్థం తినే వానపాములను మాత్రమే ఉపయోగించాలి. ఇక్కడ మనకు యూడ్రిల్లస్ అనే వానపాములు, ఎక్స్కవేటర్స్ అనే వానపాములు, 2-3 రకాల వానపాములు మాత్రమే ఈ వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి ఉపయోగపడతాయి. ఈ రకమైన వానపాములు 90% సేంద్రియ పదార్థాన్ని తిని ఒక 10% మాత్రమే మట్టిని తినే అలవాటు కలిగి ఉంటాయి. ఈ వర్మీ కంపోస్ట్ తయారీకి ఉపయోగించే వ్యర్థ పదార్థాలను చూసినట్లయితే ఈ యొక్క పంటలు కోసిన తర్వాత మిగిలిపోయిన పంట వ్యర్థాలు, లేదంటే పశువుల పాకలో మిగిలిపోయిన లిట్టర్ కానీ, ఇతర పేడ కానీ, ఇతర వ్యర్థ పదార్థాలు, అలాగే కూరగాయలు, కుళ్ళిపోయిన కూరగాయలు కానీ, ఇంటిలో ఉండే చెత్త కానీ, లేదంటే గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ నుంచి వచ్చే వివిధ రకాలైన తడి చెత్తను కూడా ఈ యొక్క వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఈ వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవడానికి ఈ ఎండ తగలకుండా, వాన పడకుండా ఉండే విధంగా ఒక షెడ్డుని, ఒక పర్మనెంట్ షెడ్ కానీ, లేదంటే తాత్కాలికంగా తక్కువ ఖర్చుతో ఈ తాటాకులతో లేదా గడ్డితో కూడా మనం ఈ యొక్క షెడ్డును తయారు చేసుకోవచ్చు. ఈ షెడ్డులో మనకు ఈ యొక్క వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి తొట్లను నిర్మించుకోవాలి. ఈ తొట్టి యొక్క సైజులు కనుక మనం చూసినట్లయితే 1 మీటర్ వెడల్పు, 1/2 మీటర్ ఎత్తు, దాంతోపాటు పొడుగు మనకు ఉండే సేంద్రియ పదార్థాన్ని బట్టి 10 మీటర్లు లేదా 20 మీటర్ల పొడుగు ఉండే విధంగా మనము ఈ యొక్క వర్మీ కంపోస్ట్ తట్టెల్ని మనం తయారు చేసుకోవాలి. సో ఈ తొట్టెల్లో మనం సేంద్రియ పదార్థాలను వేసి వాటిపైన వానపాములు వేయటం ద్వారా ఈ వర్మీ కంపోస్ట్ తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. దీంట్లో కనుక మనం ముఖ్యంగా చూసినట్లయితే ఈ అడుగు భాగాన వేపపిండిని చల్లుకోవాలి. ఈ వేపపిండిని చల్లుకోవడం ద్వారా ఈ వానపాములు తినే చీమలు, పురుగులు, బల్లులు లేదా తొండలు లాంటి వాటిని నివారించుకోవడానికి ఈ యొక్క మనం అడుగు భాగాన ఈ యొక్క వేపపిండిని చల్లుకోవాలి. దాని మీద మనం ఈ యొక్క కొబ్బరి పీచు కానీ లేదా అరిటాకులు లేదా ఒక 2 నుంచి 3 ఇంచుల మందం ఈ కొబ్బరి పీచు, అరిటాకులు పరుచుకొని దాని మీద సేంద్రియ పదార్థాన్ని చల్లుకోవాలి, సేంద్రియ పదార్థాన్ని వేసుకోవాలి. ఈ వ్యర్థాలను, పశువుల పేడను కలిపిన మిశ్రమాన్ని ఒక 20 రోజులు పక్కన వేసి దానిపైన నీరు స్ప్రే చేస్తూ ఒక 2-3 రోజులకు ఒకసారి నీరు చిలకరిస్తూ ఉండి ఈ యొక్క పాక్షికంగా కుళ్ళిన పదార్థాలను మాత్రమే ఈ యొక్క వర్మీ కంపోస్ట్ తొట్టెలోకి తీసుకొని దానిపైన వానపాములు
వదిలినట్లయితే వర్మి కంపోస్ట్ తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా చూసినట్లయితే చాలామంది అనుకోవచ్చు మనకు సాధారణమైన గడ్డి కానీ అప్పుడే పీకిన కలుపు కానీ ఇతర రకాలైన సేంద్రియ వ్యర్థాల మీద డైరెక్ట్గా వానపాములు వదిలితే అది వర్మి కంపోస్ట్ తయారు కాదు. మనకి ఎప్పుడైనా పేడతో కలిపిన ఈ యొక్క వ్యర్థ పదార్థాలను ఒక 20 రోజులు పాక్షికంగా కుళ్ళిన తర్వాత మాత్రమే దాన్ని మనం ఈ యొక్క వర్మి కంపోస్ట్ తొట్టెల్లోకి తీసుకొని దానిపైన మనం వానపాములు వదులుకోవాలి. సాధారణంగా వానపాములు వదులుకున్నప్పుడు 1 చదరపు మీటర్కు 1000 వానపాములు వదలాలి. ఈ వానపాములు వదిలినప్పుడు అవి ఈ యొక్క సేంద్రియ పదార్థాన్ని తిని విసర్జించి ఆ విసర్జించిన పదార్థమే మనకు వర్మి కంపోస్ట్గా ఉపయోగపడుతుంది. ఈ యొక్క వర్మి కంపోస్ట్ తొట్టెల్లో మన యొక్క ఈ సేంద్రియ పదార్థాన్ని వదిలిన తర్వాత ప్రతి వారం రోజులకు ఒకసారి లేదా ప్రతి 2-3 రోజులకు ఒకసారి మనకు ఉండే వాతావరణంలో తేమను బట్టి ఉదయం సాయంత్రం నీటిని చిలకరిస్తూ ఉన్నట్లయితే, నీటిని స్ప్రే చేస్తూ ఉన్నట్లయితే మనం ఒక 40 నుంచి 50% వరకు ఆ యొక్క వర్మి కంపోస్ట్ తొట్టెలో ఈ మాయిశ్చర్ అనేది తేమను అనేది మెయింటైన్ చేస్తూ ఉంటే ఈ యొక్క వానపాములు వాటికి అనుకూలంగా ఉన్న వాతావరణంలో ఇవి వ్యర్థ పదార్థాలని తిని విసర్జిస్తూ ఉంటాయి. ఒక పాక్షికంగా కుళ్ళిన వ్యర్థ పదార్థాలను వేసిన తర్వాత దాటిపైన గోనె సంచులను కప్పి వాటిపైన ఈ యొక్క నీటిని స్ప్రే చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా చేయడం ద్వారా అనుకూలమైన వానపాములకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. అయితే మనకు ఎండ తగలకుండా లేదా వర్షం పడకుండా పైన తాత్కాలికంగా షెడ్ నిర్మించుకోవాలి. చుట్టూ వీలైతే ఈ తొండలు బల్లులు రాకుండా ఒక మెష్ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని ద్వారా మనకి ఈ యొక్క ఇతర రకాలైన పురుగులు తొండలు కానీ బల్లులు కానీ నివారించుకునే అవకాశం ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మనం తీసుకునే యొక్క వ్యర్థ పదార్థాలు బట్టి మనకు 2 నుంచి 3 నెలల్లో కొన్ని సందర్భాల్లో బాగా కుళ్ళిన వ్యర్థ పదార్థాలు తీసుకున్నప్పుడు 40 రోజుల్లోనే వర్మి కంపోస్ట్ తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి టన్ను వ్యర్థ పదార్థాలను మనం తీసుకున్నట్లయితే 600 నుంచి 700 కిలోల వరకు వర్మి కంపోస్ట్ తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి 2 నెలలకు ఒకసారి మనం వర్మి కంపోస్ట్ తయారు చేసుకున్నట్లయితే సంవత్సరంలో 6 సార్లు మనం వర్మి కంపోస్ట్ తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని ద్వారా అంటే ప్రతి కేజీ వర్మి కంపోస్ట్ అమ్మడం ద్వారా 10 రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఒక టన్ను వ్యర్థాలను మనం చేసుకున్నప్పుడు 10,000 రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే మనం ఎంత మోతాదులో ఈ వర్మి కంపోస్ట్ వేసుకోవాలనేది మనకు చూసినట్లయితే సాధారణ పంటలకి 1 ఎకరాకి 1 టన్ను వరకు అంటే 10 క్వింటాల వరకు వర్మి కంపోస్ట్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే ఉద్యానవన పంటలకు పండ్ల తోటలకు చెట్టు వయసును బట్టి ఒక చెట్టుకు 5 నుంచి 10 కిలోల వరకు కూడా ఈ వర్మి కంపోస్ట్ వేసుకోవచ్చు. పంట విత్తింది మొదలు చేతికొచ్చే వరకు పలు రకాల చీడపీడలు పంటలపై దాడి చేస్తుంటాయి. పురుగు ఆశించిన ప్రతిసారి మందులు కొట్టుకుంటూ పోతే సాగు వ్యయమే కాదు, ప్రకృతి సమతుల్యత కూడా దెబ్బతింటుంది. పంటలకు మేలు చేసే మిత్ర పురుగులు నశించిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో చీడపీడల నియంత్రణకు రసాయన మందులపైనే ఆధారపడకుండా సమగ్ర సస్యరక్షణ విధానాలను ఆచరించినట్లయితే ఆరోగ్యకరమైన దిగుబడులు తీసుకునే అవకాశం ఉంది. అలానే పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చు. అవసరమైనప్పుడు మాత్రమే చివరి అస్త్రంగా రసాయన మందులను వాడాలి. పంటలను ఆశించే పురుగులను గుర్తించి ఉధృతిని తెలుసుకోవడంలో ఎరలు కీలక పాత్ర పోషిస్తాయి. వాటిలో జిగురు అట్టలు, లింగాకర్షక బుట్టలు, దీపపు ఎరలు, విషపు ఎరలు ముఖ్యమైనవి. మరి పలు పంటల్లో ఎరల ప్రాధాన్యం, వాడకం గురించి సమాచారాన్ని మనకందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. వేసినటువంటి పంటల్లో ఈ చీడపీడలు రావడం సర్వసాధారణం. వాటి నివారణలో భాగంగా కూడా రైతులు ఎక్కువగా రసాయన మందులు వాడటం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఒకటి రసాయనాలు ఎక్కువగా వాడడం వల్ల సాగు ఖర్చు పెరిగిపోవటం, ఈ వాతావరణ కలుషితం, వాయు కలుషితం కానీ అలాగే నీటి వనరులు కూడా కలుషితం అయిపోవడం అనేది జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానంగా ఈ పురుగులు నివారణ కోసం నేరుగా రసాయనాల మీద ఆధారపడకుండా ఈ సమగ్ర సస్యరక్షణ పద్ధతుల మీద దృష్టి పెట్టాలి. అందులో భాగంగా ఈ సమగ్ర సస్యరక్షణలో ఒక యాజమాన్య పద్ధతి ఏంటంటే ఈ జిగురు ఎరలు వాడడం కానీ, ఈ దీపపు ఎరలు వాడడం కానీ, లేదా లింగాకర్షక బుట్టలు, వీటి ద్వారా కూడా మనం పురుగుల తాలూకా ఉత్పత్తిని కానీ వాటి ఉధృతిని కానీ తగ్గించుకోవడానికి చాలా అవకాశం ఉంది. మనకి అన్ని పంటల్లో కూడా రసం పీల్చే పురుగులు వస్తుంటాయి. ఎక్కువగా కూరగాయల పంటల్లో కానీ, అపరాల పంటల్లో కానీ, ఆహార పంటల్లో ఈ రసం పీల్చే పురుగుల నివారణకి ఈ జిగురు అట్టలు అనేవి చాలా సమగ్రంగా బాగా పనిచేస్తున్నట్టు కూడా మేము గమనిస్తున్నాం. ఇందులో మనకేంటంటే ఈ జిగురు పూసిన అట్టలు మనం వేసినటువంటి పంటలో పంట కన్నా ఒక అడుగు ఎత్తులో
పెట్టుకుంటే వీటికి ఉన్నటువంటి జిగురుకి తెల్లదోమలు కానీ పచ్చదోమ కానీ తామర పురుగులు కానీ ఎగిరేటప్పుడు ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి సంచరించేటప్పుడు ఈ జిగురు అట్టలకు అంటుకోవడం ద్వారా వాటి తాలూకా సంతతి చాలా వరకు మనం తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ జిగురు అట్టలను కనుక మనం పంట తొలి దశల్లోనే ఈ రసం పీల్చే పురుగులు నివారించుకోవడానికి వాడుకుంటే ఈ రసం పీల్చే పురుగుల ద్వారా వచ్చే వైరస్ తెగులను కూడా మనం కొంతవరకు అరికట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జిగురట్టలను వాడుకోవడానికి రైతులు ప్రయత్నం చేయాలి. ఇందులో మనకి ఏంటంటే పసుపు రంగు జిగురట్టలు అలాగే నీలం రంగు జిగురట్టలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ పసుపు రంగు జిగురట్టలు ఏంటంటే తెల్లదోమ కోసం బాగా పనిచేస్తాయి. అదేవిధంగా ఎక్కడైనా తామర పురుగులు ప్రధానంగా అపరాల పంటల్లో మనకి కానీ లేదంటే కూరగాయల పంటల్లో కూడా తామర పురుగుల తాలూకా సమస్య ఎక్కువగా ఉంటే అక్కడ మనం నీలం రంగు జిగురట్టలను కనుక వాడుకుంటే అవి సమర్థవంతంగా తామర పురుగులని నివారించడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ ఎరల్లో ఇంకొక రకమైనటువంటి దీపపు ఎరలు అంటాం. వీటిని ఏంటంటే మనం పొలం పరిసరాల్లో ఏ పంట అయినా కూరగాయల పంటలు అవనేయండి, ఆహారధాన్య పంటలు లేదా తోట పంటల్లో రసం పీల్చే పురుగులనే కాదు ఎలాంటి రెక్కల పురుగులైనా కానీ చాలా వరకు వాటిని ఆకర్షించడానికి ఈ దీపపు ఎర్రలను కనుక రాత్రిపూట సాయంత్రం 6 గంటలు 7 గంటల నుంచి మనం వీటిని కనుక వెలిగించుకునే విధంగా అమర్చుకుంటే కనుక ఈ దీపపు కాంతికి చాలా రకాలైనటువంటి పురుగులు ప్రత్యేకంగా ఏంటంటే మనకి పంటకి హాని చేసే పురుగులే ఎక్కువగా ఈ దీప ఎర్రలకి ఆకర్షిస్తున్నట్టు కూడా పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఈ విధంగా కూడా పురుగులు నివారణ కోసం ఈ దీపపు ఎర్రలను కూడా పెట్టుకోవచ్చు. లేదా రైతు స్థాయిలో కూడా వాళ్ళకి సరఫరా ఉంటే కనుక ఒక బల్బు పెట్టుకొని దాని కింద ఒక ట్రే పెట్టి దాంట్లో వాటరు కొంచెం కిరోసిన్ వేసి పైన ఫన్నెల్ టైప్ అంటే రివర్స్ కోన్గా ఉండేటువంటి బల్బు పైన కనుక పెడితే ఈ వెలుతురికి ఈ పురుగులు వచ్చి ఆ కోన్ దగ్గర వచ్చి రివర్స్లో మళ్ళీ బుట్టలో పడిపోవడానికి అవకాశం ఉండేటువంటి ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనం ఈ దీపపు ఎర్రల్ని పొలాల్లోనూ వాడుకోవచ్చు. ఎక్కడైనా స్టోరేజ్ గొడవల్లో కూడా వాడుకోవడం ద్వారా పంట నష్టాన్ని అదేవిధంగా నిల్వ చేసే ఈ ధాన్యాల నష్టాన్ని కూడా చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే సాధారణంగా రైతు స్థాయిలో బాగా ఎక్కువగా మనకు విరివిగా ఉపయోగపడేవి ఏంటంటే లింగాకర్షక బుట్టలు. ఈ లింగాకర్షక బుట్టలు ఏంటంటే ఇవి ఈ పురుగుల తాలూకు ఉధృతిని తగ్గించడానికి. వీటిలో ప్రధానమైనటువంటి సూత్రం ఏంటంటే ఈ లింగాకర్షక బుట్టల్లో మనం బుట్టతో పాటు ఒక ల్యూర్ పెడతాం. ఆ ల్యూర్ ఏంటంటే ఒక రకమైన రసాయనం. ఆడపురుగులు విడుదల చేసేటువంటి రసాయనం ఏ వాసనతో కలిగి ఉంటాయో అలాంటి రసాయనాన్నే ఈ ఫెరమోన్ ట్రాప్స్లో మనం వాడుకోవడం ద్వారా దీని ద్వారా ఏముందంటే మగ పురుగులు భ్రమపడి ఆడపురుగుల నుంచి వచ్చిన వాసనగా భ్రమపడి ఈ ట్రాప్స్లో పడి చనిపోవడం అనేది జరుగుతుంది. మగ పురుగుల తాలూకా సంఖ్యను తగ్గించడానికి మనకు ఇవి ఎక్కువగా లింగాకర్షక బుట్టలు అనేవి వాడతాం. తద్వారా ఏంటంటే మగ పురుగుల సంఖ్య ఎప్పుడైతే తగ్గిపోయిందో అవి ఆడపురుగులతో కలిసి వాటి సంతానోత్పత్తి ఉండదు. కాబట్టి తద్వారా పురుగుల తాలూకా మోతాదు సంఖ్యని తగ్గించుకోవడానికి మనకు ఈ లింగాకర్షక బుట్టలు అనేవి చాలా వరకు ఉపయోగపడతాయి. ఎక్కడైతే కాండం తొలిచే పురుగులు లేదంటే కాయ తొలిచే పురుగుల సమస్య ఉంటుందో అక్కడ మనం ఈ ఫన్నెల్ ట్రాప్స్ అనేవి వాడుకుంటాం. చాలామంది రైతులు కూడా చూసే ఉంటారు. అందులో జాలి ఉంటుంది, ఆ పైన ల్యూర్ ఉంటుంది. ఆ ల్యూర్ వాసనకి మగ పురుగులన్నీ కూడా ఆకర్షించబడి ఈ జాలి లాంటి ఏదైతే ప్లాస్టిక్ జాలిలాగా ఉంటుందో అందులో పడిపోతాయి. దాంట్లో పడినటువంటి పురుగుల సంఖ్యను బట్టి కూడా మన పంటలో ఆ పురుగు తాలూకు ఉధృతి ఏ విధంగా ఉందని ఒక నిర్ధారణ చేసుకొని ఒకవేళ సంఖ్య ఒకరోజు పడేటప్పుడు 5 నుంచి 10 పురుగులు దాటి మగ పురుగులు కనుక మన ఫన్నెల్ ట్రాప్స్లో కనిపిస్తే అక్కడ పురుగు ఉధృతి పెరుగుతుందని గమనించి రాబోయే వారం రోజుల్లోనే మనం ఏదైనా అవసరం మేరకు రసాయనాల పిచికారీ ద్వారా కానీ లేదంటే వేప నూనెని ముందుగా పిచికారీ చేయడం వల్ల రసాయనాల మీద పెట్టేటువంటి ఖర్చుని చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పండు ఈగకి సంబంధించి కూడా ఇప్పుడు మామిడిలో కానీ కూరగాయల పంటలు, తీగజాతి కూరగాయల పంటలు, గుమ్మడి, కాకర, బీర ఇలాంటి వాటిల్లో ఈ ఫ్రూట్ ఫ్లై అంటే పండు ఈగ తాలూకు సమస్య ఎక్కువగా ఉంటుంది. వాటికి సంబంధించి ఈ మిథైల్ యుజినాల్తో కూడినటువంటి ల్యూర్తో కూడినటువంటి ఈ ఫెరమోన్ ట్రాప్స్ అని చెప్పేసి మనకి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. నీడ ప్రదేశంలో కొమ్మలకి గనక వేలాడదీస్తే మగ పండు ఈగలు చాలా వరకు ఆకర్షింపబడతాయి. కాబట్టి ఆ విధంగా మనకి ఈ పండ్ల తోటల్లో ఈ పండు ఈగ తాలూకు సమస్యని చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ దోస కానీ బీర కానీ గుమ్మడి కానీ ఇలాంటి తీగజాతి కూరగాయల్లో కూడా ఈ మనకి పండు ఈగ సమస్య ఎక్కువ ఉంటుంది. అక్కడ కూడా మనకి ఏంటంటే
క్యూ ల్యూర్ అని చెప్పేసి అలాంటి ల్యూర్ని వాడుకోవడం ద్వారా మన పండుగ సమస్యను మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ పురుగుల నివారణ కోసం రైతు సోదరులు నేరుగా రసాయన మందుల మీదకి వెళ్ళిపోకుండా ఇలాంటి పద్ధతులను కూడా అవలంబిస్తేనే మనకు సాగు ఖర్చు తగ్గించుకోవడం, వాతావరణ కలుషితం తగ్గడం, నాణ్యమైనటువంటి ఆహార పదార్థాలని చేయడానికి, నేల నీటి తాలూకా వాతావరణ ఆరోగ్యం కాపాడడానికి కూడా ఈ లింగాకర్షక బుట్టలు, ఎరలు, అది స్టిక్కీ ట్రాప్స్, జిగురు అట్టలు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి రైతులు తప్పనిసరిగా వాడాలని చెప్పేసి కోరుతున్నాను. మాంసం కోసం పెంచే పక్షుల్లో కౌజుపిట్టలు కూడా ఒకటి. సాధారణంగా రైతులు ఫారం కోళ్ళు, నాటుకోళ్ళు, టర్కీ కోళ్ళు, కౌజు పక్షులను మాంసం కోసం పెంచుతూ ఉంటారు. వీటిలో కౌజుపిట్టలు చాలా చిన్న పరిమాణంలో ఉంటాయి. అందువల్ల తక్కువ స్థలంలో వీటిని తేలిగ్గా పెంచుకునే అవకాశం ఉంది. ఒక కోడిని పెంచే స్థలంలో 5-6 కౌజుపిట్టలను తక్కువ ఖర్చుతో పెంచుకోవచ్చు. వీటిని వైల్స్ అని, పరిగ పక్షులని, జపనీస్ పిట్టలని అంటారు. వీటి నుంచి సంవత్సరానికి 4 బ్యాచ్లు తీసుకోవచ్చు. అయితే రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే వీటి మార్కెటింగ్. కౌజు మాంసానికి డిమాండ్ ఉండే దాబాలు, హోటళ్లతో ముందుగా మాట్లాడుకొని విక్రయించగలిగితే పెంపకం లాభసాటిగా ఉంటుంది. కౌజు పిట్టల పెంపకంలో మెలకువలు, ఆదాయ వ్యయాల గురించి రాజేంద్రనగర్లోని పివి నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం పౌల్ట్రీ సైన్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టి శ్రీలత నుంచి తెలుసుకుందాం. సో కోళ్ళ పెంపకం తో పాటుగా ఈ కంజుపిట్టలు అనేవి తక్కువ కాలంలో, తక్కువ పెట్టుబడితో, తక్కువ స్థలంలో పెంచబడే విధంగా ప్రాచుర్యం చెందింది. సో ఈ మధ్య కాలంలో చాలామంది రైతులు మరియు నిరుద్యోగ యువత వీటి పట్ల ఆసక్తి చూపిస్తూ ఉన్నారన్నమాట. ఈ కంజుపిట్టలు 6 నుంచి 7 వారాలలో గుడ్లు పెట్టడం ప్రారంభించి సంవత్సరానికి 280 నుంచి 300 గుడ్లు పెడతాయి. సో వీటి యొక్క గుడ్లు మచ్చలు కలిగి ఉండి కొన్ని తెల్లని రంగులో కూడా ఉంటాయి. ముఖ్యంగా ఈ కంజుపిట్టలని మాంసం కోసము పెంచుతున్నారు. ఈ ఒకరోజు ఉన్న క్వాయిల్ పిల్ల బరువు 7 నుంచి 9 గ్రాముల వరకు ఉంటుంది. మాంసం కోసం పెంచే కంజుపిట్టలు 5 వారాల వరకు 220 నుంచి 250 గ్రాముల బరువుకి చేరుకొని మార్కెటింగ్ చేయడానికి వీలుగా ఉంటుంది. అంటే ఎదిగిన కంజుపిట్టలు రోజుకు 25 నుంచి 30 గ్రాముల వరకు దానా తీసుకుంటాయి. ఈ విధంగా అవి 5 నుంచి 6 వారాల వరకు పెంచినప్పుడు మనకి 500 నుంచి 600 గ్రాముల వరకు దానా తీసుకుంటాయి. వీటి జీవన సామర్థ్యము మనకి 90%గా చెప్పవచ్చు. సో కంజుపిట్టలో కోళ్ళ పెంపకంతో కంపేర్ చేస్తే ఒక కోడిని పెంచే స్థలం లోపల మనము ఒక 8 నుంచి 10 కంజుపిట్టలని పెంచుకోవచ్చు. కోళ్ళ గృహవసతి ఎలా ఉంటుందో కంజుపిట్టల గృహవసతి కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఈ కంజుపిట్టలు ఎగిరిపోకుండా ఉండడానికి మనం చుట్టూ కబూతర్ జాలి బిగించాల్సి ఉంటుంది. ఒక చదరపు అడుగుల్లో మనము 5 నుంచి 6 కంజుపిట్టలని పెంచవచ్చు. ఒక 10x10 అడుగుల ఉన్న రూమ్ లోపల 500 కంజుపిట్టలని మనం పెంచడానికి వీలవుతుంది. మరియు ఇవి తక్కువ దానా తీసుకొని ఎక్కువ గుడ్లు పెడతాయి. కంజుపిట్టల గుడ్లు మరియు మాంసము రుచిగా ఉండి వీటిని వివిధ రకాలైన వంటకాల రూపంలో ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ కంజుపిట్టలోని ప్రత్యుత్పత్తి కోసం ఉపయోగించినప్పుడు వీటిని మొగ మరియు ఆడ నిష్పత్తి 1:3 నిష్పత్తి లోపల ఉంచాల్సి ఉంటుంది. తర్వాత వీటి సంపర్కాన్ని మొదలైన తర్వాత 4 రోజుల తర్వాత గుడ్లను సేకరించాల్సి ఉంటుంది. ఈ గుడ్లు కోడి గుడ్లతో పోల్చితే వీటి యొక్క షెల్ అనేది పల్చగా ఉంటుంది కాబట్టి వీటిని సేకరించేటప్పుడు జాగ్రత్తగా సేకరించాలి. మరియు వీటిని పొదిగించడానికి పొదుగుడు యంత్రాలు అంటే ఇంక్యుబేటర్స్ని యూజ్ చేయాల్సింది ఉంటుంది. ఇంక్యుబేటర్లో ఉంచినప్పుడు 15 రోజులు సెట్టర్లో మరియు 3 రోజులు హ్యాచర్లో ఉంచుతాము. సో దీనికి తగిన ఉష్ణోగ్రత మరియు ఆర్ద్రత అనేది మనము మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. వీటిలోంచి పిల్ల బయటికి రావడానికి 18 రోజుల సమయం పడుతుంది. సో కోయల్ గుడ్లలోంచి వచ్చిన పిల్లలు చాలా సున్నితంగా ఉంటాయి. ఇవి బయట వాతావరణానికి తట్టుకోలేవు. ముఖ్యంగా చలికాలంలో ఈ చలిని అసలు తట్టుకోలేవు. కాబట్టి వీటిలో బ్రూడింగ్ అనేది చాలా ముఖ్యమైనది. సో మొదట 3 వారాలు వీటికి డీప్ లిటర్ పద్ధతిలో మరియు బ్యాటరీ బ్రూడర్ పద్ధతిలో కూడా
మనం బ్రూడింగ్ అనేది చేయవచ్చు. సో డీప్ లిటర్ పద్ధతిలో చేసినప్పుడు మామూలుగా మనము కోళ్ళల్లో ఎలా బ్రూడింగ్ చేస్తామో కాయిల్స్లో కూడా బ్రూడింగ్ అలాగే చేస్తాము. ఇక్కడ మనము వంకీలు తిరిగిన పేపర్లను కానీ లేకపోతే గోనె సంచులను కానీ లిటర్ పైన పరవాల్సి ఉంటుంది. సో దీనివల్ల పిల్లలు అనేవి జారిపోవు. సో మనం మొదటి వారము 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇవి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు హెడ్లింగ్ అనేది జరుగుతుందన్నమాట. దీన్ని ఒకదానిపైన ఒకటి గుమ్మికూడి వీటి లోపల సఫోకేషన్ అయ్యి మరణాలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒక బ్రూడర్ కింద 250 నుంచి 300 కోయల్ పిల్లల కంటే ఎక్కువ మనము వేయకూడదు. సో వీటితో పాటు మనం దానా తొట్లు కానివ్వండి, నీళ్ళ తొట్లు వాడినప్పుడు తొట్లలో గులకరాళ్ళు లాంటివి వేస్తే కోయల్ పిల్లలు దాంట్లో పడే అవకాశము ఉండదు. 3 వారాల వయసు తర్వాత ఈ మనము వీటి లోపల లింగభేదం అనేది చేయవచ్చు. మగ కోయల్ పక్షులలో మెడ కింద భాగంలో గోధుమ రంగులో ఈకలు ఉంటాయి. అదే ఆడ కోయల్ పక్షుల లోపల గోధుమ రంగు ఈకుల పైన మనకి నల్లటి మచ్చలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ వీటిని 5 వారాల తర్వాత మనం గుడ్ల కోసం కనుక ఉపయోగిస్తే వీటిని గుడ్లు పెట్టే గృహానికి 6 వారాల తర్వాత మార్చాల్సి ఉంటుంది. సో 5 వారాల తర్వాత మాంసం కోసమే అయితే వీటిని మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. జనరల్గా మనకి కోళ్ళల్లో ఉదయం సమయంలో గుడ్లు పెడతాయి. ఈ కంచు పిట్టల లోపల మధ్యాహ్నం సమయంలో గుడ్లు పెట్టడం అనేవి మొదలవుతుంది. మొదటి సంవత్సరం ప్రొడక్షన్ కంటే మనకి రెండవ సంవత్సరం ప్రొడక్షన్ తగ్గుతుంది కనుక రెండవ సంవత్సరము ఈ గుడ్లకు పెట్టడం కోసం ఉంచడము అంత ఎకనామికల్గా ఉండదు. సో మాంసం కోసం పెంచే కోయల్ పక్షుల కోసము మాంసం కోసము అభివృద్ధి పరిచిన పక్షులని ఉపయోగిస్తే మంచిది. జనరల్గా గ్రుడ్ల కోసం పెట్టే కంచు పిట్టలను మరియు మాంసం కోసం పెట్టే కంచు పిట్టల యొక్క యాజమాన్య పద్ధతి లోపల పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. కానీ మనం పర్టికులర్గా మాంసం కోసమే ఒకవేళ ఉపయోగిస్తే మాంసం కోసం అభివృద్ధి చేసిన బ్రీడ్స్ని మనం యూజ్ చేసినప్పుడు మనకి రిజల్ట్స్ అనేవి బాగుంటుంది. వీటి పోషణ విషయానికి వస్తే మామూలుగా మనము వీటిని మాంసం కోసం పెంచినప్పుడు స్టార్టర్ రేషన్ ఇవ్వచ్చు. ఒకవేళ గ్రుడ్ల కోసం పెంచినట్టయితే లేయర్ దానా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో వీటి లోపల కోళ్ళతో కంపేర్ చేస్తే వ్యాధులు అనేవి చాలా తక్కువ. ఫస్ట్ 2 వారాల లోపలనే మనము తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సో బ్రూడింగ్ సరిగ్గా చేస్తే మనము ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా వీటిని మనము పెంచవచ్చు. సో వీటిలో జనరల్గా మనకి ఎలాంటి టీకాలు వాడాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ ఏదైనా అవసరం ఉంటే కొక్కర తెగులుకి సంబంధించిన టీకాలు వాడాల్సి ఉంటుంది. సో ఈ కంచు పిట్టల మార్కెటింగ్ అనేది మనము కోళ్ళతో కంపేర్ చేసుకుంటే కోళ్ళల్లో మనకి ఆర్గనైజ్డ్ మార్కెటింగ్ ఎలా ఉంటుందో కంచు పిట్టల లోపల అలాంటి మార్కెటింగ్ లేదు. కంచు పిట్టల్ని లైవ్గా కానీ లేకపోతే డ్రెస్సింగ్ చేసి కానీ అమ్ముతూ ఉన్నారు. లైవ్గా రైతులు 40 నుంచి 45 రూపాయలు, డ్రెస్ చేసిన దాన్ని 50 నుంచి 60 రూపాయల చొప్పున వీటిని సేల్ చేస్తూ ఉన్నారు. సో మార్కెటింగ్ అనేది ప్రాపర్గా చూసుకోవాల్సి ఉంటుంది. డిఫరెంట్ డాబాస్తో కానీ రెస్టారెంట్స్తో టైఅప్ అవ్వడము. సో మీ దగ్గర కోయల్స్ అవైలబిలిటీ ఉంది అనేసి అందరికీ తెలిసేలాగా చేయడం వల్ల ఫార్మర్స్ వీటి వల్ల లాభాన్ని పొందగలుగుతారు. మనము 1000 కంచు పిట్టలని పెంచినట్టయితే వాటి లోపల చిక్ కాస్ట్ మనకి కంచు పిట్ట పిల్ల ధర 10 రూపాయల వరకు ఉంటుంది. వాటి యొక్క దానా కాస్ట్ అది 600 గ్రాముల వరకు దానా తీసుకుంటే మనకు దానా ఖర్చు ఒక 20 రూపాయల వరకు తీసుకోవచ్చు. ఇతరత్ర ఖర్చులు విద్యుత్ శక్తి మరియు మెడిసిన్స్ అలాంటివి తీసుకున్నట్టే 3 నుంచి 5 రూపాయల వరకు మనం పెట్టాల్సి ఉంటుంది. ఒక కంచు పక్షి పైన మనము 30 నుంచి 35 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సో రైతు కనీసం 40 రూపాయల నుంచి 45 రూపాయల వరకు వీటిని అతను సేల్ చేస్తే అతనికి తగిన ఆదాయం అనేది లభిస్తుంది. సో వీటిని బ్యాచ్ల వారీగా మనము మార్కెటింగ్ చేయడం వలన ప్రతి సంవత్సరం మనము 7 బ్యాచ్ల వరకు తీయవచ్చు. మరి మార్కెటింగ్ అనేది చేయడానికి సులువుగా ఉంటుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800 425 4085 టోల్ ఫ్రీ నెంబర్లో
ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.